ధైర్యంతో పోయి ఉంటాడు లోపలికి, పోయి అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసి ఉంటాడు. ఆమె ఓఎస్డీ ఇంట్లోనే ఉండడని ఎలాంటి వారెంట్ లేకుండా, ఏ చేతిలో ఒక పేపర్ లేకుండా జేబులో చేయబెట్టుకొని మంత్రి ఇంట్లోకి ఎంటర్ అయిందంటే ఎంత దారుణమైన విషయం ఇది. ఎవరు చేయించారు ఇది? 100% వేం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది ఇది. మరి ఎట్లా సాధ్యమైంది? వేం నరేందర్ రెడ్డి హోంమంత్రి. ఇప్పుడు వేం నరేందర్ రెడ్డి మొత్తం ఒక ఎమ్మెల్యే చెప్తున్నాడు నాకు, అరే మా దగ్గర మా లోకల్గా ఉన్న ట్రాఫిక్ పోలీసు వాడే మా మాట వింటలేడే, ట్రాఫిక్ పోలీస్ ఆయనే సిఐఏ నా మాట వింటలేడు. ఎందుకు అని అంటే మొత్తం నా నియోజకవర్గంలో మొత్తం రిక్రూట్మెంట్ అంతా వేం నరేందర్ రెడ్డి చేసిందని. ఆయనకు తెలుసు కదా, ఈయన ఎమ్మెల్యే మనిషిని కాదు, నేను వేం నరేందర్ రెడ్డి మనిషిని అని తెలుసు కదా ఆయనకి. నన్ను ఎమ్మెల్యే రికమెండ్ చేయలేదో లేకపోతే ఇంకోటో అని తెలుసు కదా వాళ్ళకి. సో మొత్తం ఇదంతా వేం నరేందర్ రెడ్డి కనుసన్నల్లోనే నడుస్తున్నది. మరి ఏంది దుర్మార్గం? రేవంత్ రెడ్డి ఆ వేం నరేందర్ రెడ్డిని కనుక పక్కకు పెట్టకపోతే రాసి పెట్టుకోండి, ఒక 1 ఇయర్లోనే మీరు ఆ పదవిలో ఉండరేమో. ఎందుకంటే ఇట్లాంటి ఈవెంట్స్ చాలా పెద్ద ఎత్తున జరుగుతాయి. వేం నరేందర్ రెడ్డికి తెలంగాణ సోయి లేదు, సమాజం మీద అవగాహన లేదు, తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిండు, కాంగ్రెస్ ఐడియాలజీ అసలే కాదు.